దేవుని యందు మన భక్తి, మన విశ్వాసము, దేవుని యందు మన ప్రేమ, మనల్ని సృష్టించి, మనల్ని ప్రేమించి, మన కోసం ప్రాణం పెట్టి పునరుద్ధానుడై ఆదరణకర్తగా నిత్యం మనతో ఉంటున్న ఆయన్ని ఎవరి కోసం ఆయన్ని వదిలేసుకునేదిగా ఉంది మన భక్తి, మన ప్రేమ ఆయన పట్ల. వేటి కోసం వదిలేసేదిగా ఉంది, ఆయన్ని వదిలేసుకునేదిగా ఉంది మన భక్తి, మన ప్రేమ ఆయన పట్ల. యేసుక్రీస్తు తన 12 ఏళ్ల వయసులో దేవాలయ ఆవరణలో తన సమయాన్ని ఆసక్తితో గడుపుతూ ఉంటే, మరియమ్మ ఆమె భర్త యోసేపు వచ్చి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు, నువ్వు తప్పిపోయాను మేము బాధపడుతున్నామంటే, నీ తండ్రి నువ్వు తప్పిపోయావు అనుకుని బాధపడుతున్నాడంటే యేసుప్రభు అన్నారు, నేను నా తండ్రి పనుల్లో ఉండాలి కదా. లోకాసువార్త 2వ అధ్యాయంలో 48-49 వచనాలు. మనం మన ఆత్మీయ జీవితాల్లో నన్ను సృష్టించిన దేవుని కోసం నేను బ్రతకాలి గల, అది కదా నా జీవితానికి పరమార్థం అనే విశ్వాస స్థాయికి, ఆ స్థాయికి ఆయన మనం ప్రేమించేవారుగా ఎప్పటికీ ఎదుగుతామో కదా. ఇంకా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 7-9 వచనాలు చూసినట్లయితే, అభ్యంతరాలు ఎవరి వలన వస్తే వాళ్ళకి శ్రమ అని అంటుంది, హెచ్చరిస్తుంది వాళ్ళకి. మన వ్యక్తిగతంగా దేవుడిలో ఉండటం అనే విషయం గురించి, నేను దేవుడి పనిలో దేవుడి కోసం ఉండాలి కదనే గ్రహింపు స్థాయికి మన విశ్వాసం ఎదగటం అనేది ఒక విషయం అయితే, దేవుళ్ళో ఉన్నవారికి మనం ఎవరికి అభ్యంతరంగా ఆటంకంగా ఉండకూడదు అనే వివేకం మనకు లేకుండా పోతుంది. ఆయన్ని మొక్కుకుంటాం, ఆయన ప్రార్థన చేస్తాం, ఆయనకు ఉపవాసాలు ఉంటాం, ఎంతో మొరపెట్టుకుంటాం, మనకిష్టమైన వారి క్షేమాభివృద్ధి కోసం, మనకు కావలసిన వాటి కోసము అవన్నీ, ఆ క్షేమాభివృద్ధులు, ఆ విశ్వాస ఆశీర్వాద విజయాలన్నీ పొందుకుంటాము. పొందుకున్న వాటిని బట్టి దేవుడితో మనం ఉండాల్సి వచ్చినప్పుడు, అయ్యా నువ్వు ఇచ్చిన వాటితో నేను ఉంటున్నాను అని మనకు కలిగి ఉన్నవి దేవుడితో మనం ఉండటానికి ఆటంకం, అభ్యంతరంగా తయారవుతున్నాయి. కాదు కలిగి ఉన్నవారు మనకు ఆటంకం, అభ్యంతరంగా కాదు, కానీ మనం దేవుడిని బట్టి పొందుకున్న వాటిని బట్టి వాటితో మనం జీవిస్తున్న జీవితానికి దేవుడు మనకు ఆటంకంగా, అభ్యంతరంగా ఉన్నాడు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాము దేవుడితో మనం. ఎందుకయ్యా మా సుఖ జీవితంలో డిస్టర్బెన్స్గా ఉన్నాం అన్నట్టుగా. అదే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 1-14 వచనాలు ఉంటాయి. ఆయనకి సమయం కేటాయించలేని వరకు నువ్వు ఇచ్చిన వాటిని బట్టి మేము సుఖ సంతోషాలతో ఉన్నాము, నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయగయ్యా అన్నట్టుగా ఉంటుంది. అంటే మనము ఎవరిని బట్టి దేవుడితో గడపలేకపోతున్నాం, వేటిని బట్టి దేవుడికి స్థానం ఇవ్వలేకపోతున్నాం, ప్రథమ స్థానం ఆయనకి తీసేస్తున్నాము, వాటన్నిటికి కూడా మనుషులందరికీ శ్రమే కదా. ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 7-9 వచనాలను బట్టి అంటే 2 విషయాలు. దేవుడికి మనం సమయము ఇవ్వటం విషయంలో మన విశ్వాసము, ఆయన తర్వాతే కదా మనకి ఏదైనా అనే స్థానం ఇవ్వలేని వారుగా ఉంటున్నాము. ఆయన పని మీదే నేను ఉండాలి కదా, అదే కదా నా జీవిత పరమార్థం అనే విశ్వాస స్థాయికి మనం ఎదగటం అనే విషయము, మనం ఎవరికి దేవుళ్ళో ఉండేవారికి ఆటంకంగా, అభ్యంతరంగా ఉండకుండా ఉండటం అనే వివేకం లేకుండా పోవటము జరుగుతుంది. 2 విషయాలు, అభ్యంతరంగా ఉండకూడదు ఇతరులకి, మనకేవి అభ్యంతరంగా ఉండకూడదు, ఎవరు అభ్యంతరంగా ఉండకూడదు. మనము దేవుడి పనిలో ఉండటం కోసమే మనం సృజించబడ్డాము, ఆయన కోసమే బ్రతకాలి అనే విశ్వాస స్థాయి మనలోకి మనం ఎదగాలి. దేవుడు మనం దీవించిన గాక.